అందరికీ నమస్కారం. ఓం షిరిడి సాయినాథాయ నమః. ఈరోజు బేస్తవారం. లక్షణంగా స్వామి టెంపుల్కి పోతున్నాం ఇప్పుడే ఊటీలో. ఎర్లీ మార్నింగ్ 6 అంతా లేచేసి ఈ వే మొత్తం ఒకసారి అంతా పోయి వాకబుల్ చేసుకుని చూసుకొని వచ్చాము. నిజంగా కరెక్ట్గా ఒక 15 సంవత్సరాలు మా జగ్గాబాబు ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, మా నాగేంద్ర ఫ్యామిలీ మేమంతా వచ్చాం. అంతా అప్పుడు చిన్న బిడ్డలందరూ వీళ్ళందరూ అప్పుడు ఒక ఇదిగా ఉన్నింది. ఇప్పుడు చాలా నేచురల్గా బాగా మారిపోయింది అనమాట ఊటీ. ఇప్పుడు చాలా సంతోషం. ఈసారి మళ్ళీ ఫ్యామిలీతో రావాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన సంవత్సరానికి ఏదో ఒక సందర్భాల్లో ఇటువంటి టూర్లకు రావాలి. అప్పుడే కొంచెం మనకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఫ్యామిలీతో వస్తే ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని నేనేమంటే సంవత్సరానికి ఒక 2-3 ట్రిప్పులు వేస్తా. ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయబుల్ ఉంటుంది అనమాట. చూడాలా, ఇవి మన ఇల్లే సంసారమే, అదే కాదు మనకు గొప్పతనం. ఒక్కొక్కసారి ఇట్లా బయట వచ్చినప్పుడు అన్నీ ఈ వాతావరణము ఇదంతా చూస్తే కూడా మనకు మైండ్ ఫ్రెష్ అవుతుంది. మళ్ళీ మనం రీఫుల్ అయ్యేదానికి బాగుంటుంది అనమాట. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకసారి అంతా చూపించే అసలు కట్టదనమాట. అండి సూర్య భగవానుడు చూడండి. సూర్య భగవానుడు వస్తున్నాడు చూడండి. సూర్య భగవానుడు ఎంత ఇదిగా ఉందో చూడండి. అది అందరికీ నమస్కారం. మళ్ళా మనందరం మన ఫ్రెండ్స్తో రావాలా. ఇదే విధంగా చూపించాలా, పిల్లలకు చూపించాలా. మనమే చూసేదే కాదు, మన ఫ్యామిలీని కూడా చూపిస్తే వాళ్ళు కూడా చాలా ఆహ్లాదకరంగా పడతారన్నమాట. ఒక ఊటీ మా తిరుమలలో కూడా వర్షం పడితే ఇదే విధంగా క్లైమేట్ ఉంటుంది. చూస్తే అదే విధంగా ఉంది. మన తిరుమల కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వర్షం పడినప్పుడు మట్టుకే. అది విషయం. అందరికీ నమస్కారం. మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.